బాబు గారికి మించినటువంటి భారతదేశం కాదు. ప్రపంచంలో అసలు ట్రంప్‌ని తీసేసి చంద్రబాబుని పెడితే ఈ పాటికి ప్రపంచాన్ని భూగోళంలో నంబర్ 1గా చేసేవాళ్ళు అన్నటువంటిది ఓ ఫీలింగు ఆర్‌కే గారికి. అట్లాగే భారతదేశ ప్రధానమంత్రిగా చంద్రబాబు గారిని పెడితే ఈ పాటికి దేశం అంతా కూడా అమెరికాని దాటిపోయి నంబర్ 1గా వెళ్ళిపోయేది అనేటటువంటిది ఆయన నమ్మకం. అందుకని ఆయన్ని అపారంగా ప్రేమిస్తారు ఆర్‌కే గారు. అదే సందర్భంలో ఆయన్ని కూడా దెబ్బ కొట్టగలిగి ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన్ని 23 స్థానాలకు పరిమితం చేసిన జగన్ అంటే విపరీతమైన ద్వేషం ఉంది. జగన్ వాళ్ళ నాన్న అయినటువంటి రాజశేఖర రెడ్డి చంద్రబాబుకి ఇక తిరిగేలేని రాజకీయాన్ని అందజేద్దామని వీళ్ళందరూ కష్టపడి తయారు చేస్తే తిప్పికొట్టి చంద్రబాబుని గద్దె దించినోడని రాజశేఖర రెడ్డి మీద కోపం ఉంది. అందుకని వాళ్ళ మీద నిరంతరం విషం చిమ్ముతూ ఉండడంలో తనదైనటువంటి చాణక్యాన్ని ప్రదర్శిస్తుంటారు రాధాకృష్ణ గారు. నిన్న ప్రవీణ్ ప్రకాష్‌కి సంబంధించిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ ప్రకాష్ గారిని అడిగింది, అదే సందర్భంలో ఆయన మాట్లాడింది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకొస్తున్నటువంటి అంశం అదే. ఏంటయ్యా అంటే జగన్‌కి హిందీ రాదు కదా! మీతో ఎట్లా మాట్లాడేవాడు? ఇది రాధాకృష్ణ గారు మొన్న అక్టోబర్ 12 దాంట్లో అడిగింది. యాక్చువల్‌గా అయితే సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకి ఏ రాష్ట్రంలో వాళ్ళు పనిచేస్తారో ఆ రాష్ట్ర మాతృభాష నేర్చుకోవాలి. అటు ప్రవీణ్ ప్రకాష్ తెలుగు మాట్లాడగలుగుతారు. అదే సందర్భంలో ఈ అర్థం చేసుకోవడము సాధ్యమవుతుంది. ఇంకోటి జగన్‌కి ఇంగ్లీష్ రాదని చెప్పే ప్రయత్నం, హిందీ రాదని చెప్పే ప్రయత్నం ఆయన చేసుకొచ్చింది. దానికి ప్రవీణ్ ప్రకాష్ చెప్పాడు. ఆయనకి తెలుగొచ్చు. అట్లాగే చంద్రబాబు గారి కంటే జగన్ ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడతారు. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్‌లో మాట్లాడతారు ఆయన. ఇది ప్రవీణ్ ప్రకాష్ చెప్పినటువంటిది. మరి అది ఓకే. జగన్‌కి హిందీ రాదనుకో. మరి చంద్రబాబు గారికి హిందీ వచ్చా? లోకేష్ గారికొచ్చా? పవన్ కళ్యాణ్ గారికొచ్చా? నామకే వస్తది. వాళ్ళకి నామకే వస్తది అతనికి కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు అద్భుతమైన తెలివైనోళ్ళు, ఎదురోళ్ళు అందరూ చేతకానోళ్ళని చూపించాలి. ఇదివరకు నరేంద్ర మోడీని కూడా ఇట్లాగే అవమానించారు. ఇప్పుడు ఈ అవమానాలు అంటే మా వాళ్ళు దేవుళ్ళు అనుకోవడంలో తప్పులేదు. ఎదురోళ్ళు వెధవలు అనుకోవడంలోనే అసలు సమస్య.